స్వామి దర్శనం వాళ్ళకి అయింది. ఎందుకంటే ఈయన గొప్ప ఋషి కాబట్టి దర్శనం అయింది. భక్తి పారవస్యంతో అనేక వేద సూక్తులతో స్వయంగా తను రచించిన అనేక ప్రార్థనలతో ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తున్నారు. ఈ రోజు నిజంగా మన గొప్ప అదృష్టం. ఎందుకంటే మంగళవారం రోజున వచ్చింది. నిజంగా సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు ఆరాధించినట్లయితే ఎక్కడ లేని అద్భుతం అన్నమాట. మీరు చక్కగా వినండి. మీరు కావాలనుకుంటే మన అందరూ ఈ కాశీలో మనకి చాలా దగ్గర సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. ఒక నమస్కారం పెట్టుకునే ప్రయత్నం తర్వాత చేయండి. అంటే ఇక్కడ ఈ అగస్త్యముని చేస్తున్నాడు. ఏం చేస్తాడంటే ఒకానొక సందర్భంలో నేను విన్నాను, అంటే మన ఆది శంకరాచార్యులంతటి వారికి కూడా ఎవరో ఒక ఏదో ప్రయోగం చేస్తే ఆయనకి పాపం కాళ్ళు చెయ్యి ఏదో కొంచెం దెబ్బ అంటే పక్షపాతం లాగా అలా వచ్చిందని విన్నాను. అలా వచ్చినప్పుడట అమ్మవారి కళలో కనబడి తమిళనాడులో ఉన్నటువంటి పళని క్షేత్రానికి వెళ్ళు అని చెప్పిందట. అప్పుడు ఈ పళని క్షేత్రానికి ఆయన ఇంకా గుడిలోకి కూడా వెళ్ళట్లేదట. అలా వెళ్లకుండా బయటే ఉండేటప్పటికి 1000 పడగతో సుబ్రహ్మణ్య స్వామి దర్శనమైనట. అప్పుడు ఈ యొక్క ఆదిశంకరాచార్యులు గారు మనకి రచించినటువంటిదే సుబ్రహ్మణ్య భుజంగం. అంటే 33 శ్లోకాలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత గొప్పదంటే ఒకసారి మీరు విన్నంత మాత్రానే మనకి ఎంతో లాభం కలుగుతుంది. గొప్పది. అయితే ఇక్కడ చెప్తున్నాడు అగస్త్య ముని ఎవరిని బాలుని రూపంలో. ఈయన అగస్త్యముని, ఇది ఎంతో పెద్దవాడు, వయసులో చాలా పెద్దవాడు. మీరు అన్నట్లు ఇలా చేస్తున్నాడు. ఇక్కడ దేవతల సమూహముచే పూజింపబడడానికి యోగ్యమైన కమలము లాంటి పాదములు కలిగిన ఓ 6 ముఖములు కలిగిన బాల నీకు నమస్కారం. మీరు కూడా అంటారు కదా, మీరందరూ పెద్దవాళ్ళు నాకు వచ్చి నమస్కారం పెడుతుంటే మేము ఏదో చెప్తారు మీరు. అలాగే ఈయన కూడా చూడండి ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం. ఎందుకంటే సాక్షాత్ శివపుత్రుడు, సాక్షాత్ జ్ఞాన స్వరూపం అనమాట. అంటే అమృత సముద్రమైన అంతులేని సాహసాలు చేయగలిగిన, అంటే చూడండి ఏం చెప్తా అంటే అమృత సముద్రం కలిగిన, అంటే నీలో అమృతం ఉంది, అమృత సముద్రం కలిగిన అంతులేని సాహసాలు చేయగలిగిన గౌరీ మానసిక ఆనందములకు కారణమైన నీకు ఒక నమస్కారము. ఎందుకంటే సాక్షాత్ పార్వతీ మాత కూడా అయ్యో నాకు పిల్లలేరే అనుకుంటుంది. అలాంటి సందర్భంలో ఈ యొక్క ఈశ్వరుడు చెప్తాడు, లేదు పార్వతి నీకు ఒక పిల్లవాడు పుట్టి ఉన్నాడు, పలానా దగ్గర 6 మంది కృతికలు పెంచుతూ ఉన్నారు, కాబట్టి నీకు పిల్లవాడు ఉన్నాడు అని చెప్పినప్పుడు నిజంగా తల్లికి ఆనందం కలుగుతుంది. అలా ఉందన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తారు, సముద్రం అమృత సముద్రం, అమృతమే కొంచెం ఒక చుక్క తీసుకుంటే చాలు మనం, అటువంటిది అమృత సముద్రం. అలా పోల్చాడు అగస్త్యముని ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామిని. ఎందుకు పోల్చాడో చెప్తాను. అంతులేని సాహసాలు చేయగలిగిన గౌరికి మానసిక ఆనందమును కారణమైనటువంటి ఓ కుమారా నీకు ఒక నమస్కారము. నమస్కరించే అంటే నీకు నమస్కరిస్తే చాలట సర్వ దుఃఖాలు గ్రహించబడిపోతాయి. అదే చెప్పాను కదా, ఎందుకంటే మన అరిషద్వర్గములు పోయాయనుకోండి, మన పంచేంద్రియాలను మనము అదుపులో చేసుకుంటాం. మన పంచేంద్రియాలు అదుపులోకి వచ్చాయనుకోండి, మన మనసు మన మాట వింటుంది. మన మనసు మన మాట వినిందనుకోండి, దాన్ని తీసుకుపోయి ఈశ్వరుడి పాదాల దగ్గర పెట్టేస్తాం. అంటే ఇంకా దేవుడి మాట వినదు. ఈశ్వరుడు ఏం చెప్తాడో, ఈశ్వరుడు ఏమి చేయమంటాడో, ఏది జరిగినా అది మంచి కాని చెడు కానీ ఇక ఈశ్వరుడి యొక్క లీల అన్నామనుకోండి, ఇక మీరు కర్మబంధంలో ఉంటారు, అది నిష్కర్మ అవుతుంది. అంటే మహాభారతంలో అర్జునుడికి కూడా ఇదే చెప్తాడు. ఈ యొక్క అడుగుతాడు అనమాట, ఏమై కృష్ణ కర్మలు చేయకుండా మేము ఎలా ఉండగలము అంటే, కర్మ చేయాలి, చేయొద్దని చెప్పలేదు, కానీ ఈ కర్మని భగవన్ సంకల్పముచే నేను చేస్తున్నాను, దీని యొక్క లాభ నష్టములు నావి కావు, ఈశ్వరుడివి. నేను ఈశ్వరుడి చేతిలో ఒక పాత్రదాన్ని. అంటే సినిమాలో ఏ విధంగా అంటే మనం ఒక డైరెక్టర్ చెప్తే వీళ్ళు చేస్తారో అలా ఇక్కడ నేను చేస్తున్నాను అన్నాడు. కోరికలు అడిగిన వెంటనే తీర్చగలిగిన దక్షిణవాసి నీకొక నమస్కారము. అంటే చూడండి, దక్షిణవాసి అంటే సుబ్రహ్మణ్య స్వామి కైలాసం ఎక్కడ, దక్షిణ దిక్కు ఎక్కడ అంటే అక్కడ అన్నాడు. ఇతరులకు మోసం చేయించు వారి
కుట్రను నాశనం చేసేటువంటి ఓ భగవంతుడా. అంటే ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడే చెప్పాను, ఎవరో మన ఆదిశంకరాచార్యులకి ఏదో కుట్ర చేశారు, అటువంటి కుట్రను కూడా విఫలం చేయగలిగినటువంటి వాడు నీవు అని. అతి భయంకరమైన ఉగ్రరూపమైన తారకాసురుని సంహరించడానికి జన్మమెత్తిన ఓ సుబ్రహ్మణ్య, నీకొక నమస్కారము. ఈ యొక్క తారకాసుడు లేనిపోని వరాలు అడిగాడు. ఎన్నో వరాలు అడిగినప్పటికీ ఆ వరాలకు ప్రతీకగా ఆ తారకాసుడనే రాక్షసుని చంపడానికి వచ్చినటువంటి నీకొక నమస్కారము. శక్తిలో కార్త వీరార్జుని కన్నా మించినటువంటి భార రూపంలో ఉన్న నీకొక నమస్కారం. అంటే చూడండి, కార్తవీర్యార్జునుడికి 1000 చేతులు ఉంటాయి, చాలా బహుబలవంతుడు. అలాంటి వాడి కన్నా నువ్వు చిన్న వయసులోనే గొప్పవాడివి అంటున్నాడు. నెమలి వాహనులపై గొప్ప దేహదారి అయిన 1000 నామములు కలిగిన నీకొక నమస్కారం. అంటే నెమలి వాహనంపై ఉండి 6 ముఖాలు కలిగి 1000 నామాలు నీకు ఉన్నాయి, అనేక నామాలు. గుణరహితులవి, గొప్ప వాడవు, మంచి గుణములు కలిగిన, సుగుణములు కలిగిన అందాల మూర్తివైన నీకు ఒక నమస్కారము. విశాలతను గ్రహించగలిగిన వాడవు మరియు సర్వోన్నతమైన సంస్కారములు కలిగిన వాడవు. అంటే విశాలతను గ్రహించగలవాడు అంటే ఇక్కడ ఆయన స్తుతి చేస్తాడు. నేను మీకు అర్థం అవ్వాలని నేను చెప్తున్నాను. స్తుతి అంటే అంటే విశాలతను గ్రహించాలి అంటే మనము ఎవరి ఏందన్నా ఒక పొరపాటు జరిగింది అనుకోండి, ఈ పొరపాటు ఎందుకు జరిగిందా అని 1కి 4 సార్లు ఆలోచించాలి. కానీ మనకి విధుల నీతిలో చెప్తారు 16 సార్లు ఆలోచించాలంట. అలాగే ధర్మరాజు చెప్తాడు 32 రకాలుగా దాన్ని పరీక్షించాలంట. అంటే ఎవరన్నా ఏదో మాట అన్నారనుకోండి, పోనీ అన్నారు, వాళ్ళ బుద్ధి ఈ సమయంలో ఎలా ఉంది, లేదు వాళ్ళకి ఎవరన్నా అనమని అలా చెప్పారా, లేదు వాళ్ళు ఏదో తినకూడని పదార్థం తిని ఉంటారు, అందువల్ల తమో గుణమో రజోగుణమో ఎక్కువైపోయి ఏదో మంచి మాట్లాడాల్సింది చెడు మాట్లాడేశారు, కాబట్టి అది వాళ్ళ తప్పు కాదు. ఇలా మనం ఇన్ని కోణాలు ఆలోచించి అప్పుడు దండన వేయాలి. అందుకనే కదా అక్కడ వస్త్రాపహరణం జరిగినప్పుడు ద్రౌపదికి అంత కష్టం వచ్చినా కానీ ధర్మరాజు కదలకుండా నిలబడ్డాడు. చూస్తాం వీళ్ళు ఎన్ని తప్పులు చేస్తారో చేయని, చూద్దాం ఎలా వీళ్ళకి దండన వేయాలో ఆలోచించుకుని వేద్దాం చక్కగా. అంటే ఇలా చేశాడు. మనము మన పురాణాల ప్రకారము నేను కూడా చిన్నతనంలో అనుకునేవాడిని, ధర్మరాజుని ఆజాత శత్రువు అనేవాడు. అంటే ఆయనకి శత్రువే లేడట. నేను అనుకునేవాడిని కొన్ని 1,000 కోట్ల మందిని యుద్ధంలో చంపించిన వాడు కదా, అనా కదా, మహాభారత యుద్ధంకి ఆయనే కారకుడు కదా, మరి ఈయన ఎందుకు, ఈయన జన్మతః శత్రువే లేనివాడని పురాణం ఎలా చెప్పబడుతుంది అంటే ఆయన ఈ విధంగా 1కి 32 రకాలుగా ఆలోచించి అలా తప్పు చేసిన వాడికి శిక్ష వేస్తాడు. ఇన్ని రకాలుగా ఆలోచించి శిక్ష వేస్తాడు. సాక్షాత్తు అనగలదు కానీ విశ్వనాథుడు కూడా ఆలోచించాడు అన్ని సార్లు. అందుకనే ఆయన్ని అజాత శత్రువు అన్నాడు. అంటే ఇలా ఇక్కడ చెప్తున్నాడు, విశాలతను గ్రహించిన వాడవు మరియు సర్వోన్నతమైన సంస్కారము కలిగిన వాడవు, బ్రహ్మమును గ్రహించి వారిలో అత్యంత శ్రేష్ఠులవు. అంటే సాక్షాత్తు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఎవరో కాదు, గత పూర్వజన్మలో సనత్ కుమారుడు. అంటే ఆల్రెడీ ఆయన అప్పుడే గమనించి ఉన్నాడు బ్రహ్మాన్ని. అంటే బ్రహ్మకి మానస పుత్రుడు ఈ సనత్ కుమారుడు. పాపం ఎక్కడో కూర్చొని వేదం చదువుకుంటున్నాడు. ఈ వేదాలలో ఈ యొక్క రాక్షసులు పదే ఈ యొక్క వేదాలకి, ధర్మానికి, మానవులకి, దేవతలకి యుద్ధాలు వీళ్ళు ఇబ్బంది పెట్టడం విన్నాడు. అయ్యో అప్పుడు ఆయన ఒక్కసారి మనసు ఇప్పుడు చూడండి పట్టుకోవాలి మీరందరూ. అలా సనత్ కుమారుడు సాక్షాత్ బ్రహ్మదేవుని యొక్క పుత్రుడు. మనం నిన్న చెప్పుకున్నాం, ఆయనకి పుట్టిన 4 కుమారులు సృష్టి రచన చేయమంటే మాకు వద్దని తపోభూమికి వెళ్ళిపోయిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇది చదువుతూ వింటూ ఉన్నప్పుడు అయ్యో నాకే శక్తి ఉన్నట్లయితే ఈ రాక్షసులందరూ చంపేసేవారు. చూడండి, ఆ వినడంలో ఒక మాట అలా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? రజోగుణంతో ఒక మాట పడిపోయింది. అలా ఆ పడిపోవడానికి శివపుత్రుడిగా పుట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆయనే అంత ఉంటే మనం ఎన్ని అనుకుంటామో చెప్పండి. మీకు ఎన్ని చెప్పి ఉంటాను, నేను అక్కడ తీసుకెళ్తా ఇక్కడ తీసుకెళ్తా అని, క్షమించాలి, ఇట్లా ఎన్నో ఉంటాయి. అంటే ఇది చెప్తున్నాడు, బ్రహ్మమును గ్రహించి వారిలో అత్యంత శ్రేష్ఠుడవు.
అంటే అలా ఆయన అనుకుని బ్రహ్మదేవుడు ఆ రోజు నిద్రపోయాడట. నిద్రపోతే ఆయన రాక్షసులందరినీ సంహారం చేసినట్టు కల వచ్చిందట. కల వచ్చినప్పుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదేమిటి నాన్నగారండి, నాకు రాక్షసులందరినీ చంపినట్టు కల వచ్చింది, దేవేం చంపడం, మరి ఈ పాపం అంతా నాకెందుకు అంటే అప్పుడు చెప్పాడు బ్రహ్మ, ఏమని నాయన, నువ్వు ఒక రోజు చదువుకుంటూ ఈ పని చేసావు. మనకు కూడా పిల్లలు చదువుకున్నప్పుడు ఈ మ్యాథ్స్ ప్రాబ్లం రాలేదనుకోండి, ఈ మ్యాథ్స్ కనిపెట్టిన వాళ్ళు దొరికితే ఎంతమంది నన్నే అన్నవాళ్ళు ఉన్నారు నా స్టూడెంట్స్, ఈ మ్యాథ్స్ ఎవరో కనిపెట్టిన వాళ్ళు నాకు కనపడితే అంటారు. అంటే మన పిల్లలు కూడా మనకి చూడండి, మీకు ఏదో వాళ్ళకి ఇష్టాలని పదార్థాలు చేసి పెట్టారనుకో, మమ్మీ ఇది కనిపెట్టిన వాళ్ళు ఎవరో చెప్పుకుందంటారు. అంటే ఆ విధంగా నువ్వు అన్నావు నాయన, కాబట్టి నువ్వు మళ్ళా శివపుత్రుడిగా పుట్టక తప్పదు, రాక్షసులందరికీ యుద్ధం చేయక తప్పదు, దేవతలకి సైన్యాధ్యక్షుడుగా మారక తప్పదు. ఒక చిన్న ఆలోచన ఎంత ఒక జన్మని తెచ్చింది, ఎంతమంది రాక్షసుల్ని మట్టు వెళ్ళడానికి వచ్చింది, ఇది అనమాట. అంటే ఇది బ్రహ్మమును గ్రహించిన వారిలో అత్యంత శ్రేష్ఠుడివి, అంటే అది అవసరం కాబట్టి ఆయనకు ఆలోచన వచ్చింది. ఆకాశ మండలంలో బంగారు వర్ణము కలిగి, బంగారు చేతులు కలిగి, బంగారు రంగు కలిగిన ఓ పురుష వీర్యమా, నీకొక నమస్కారము. అంటే మనం చెప్పుకున్నాం, చంద్రుడు ఉద్భవించినప్పుడు ఈ యొక్క కశ్యప ప్రజాపతి యొక్క తేజస్సు కళ్ళలో నుంచి వచ్చినప్పుడు ఎన్నో ఔషధ మొలకలు ఎన్నో వచ్చాయని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ యొక్క శివ వీర్యము నుంచి ఈ యొక్క కార్తికేయుడు వచ్చినప్పుడు మనం వేసుకుంటున్నారే బంగారం కానీ, ఇత్తడి కానీ, ఈ రాజు కానీ, ఇనుము కానీ, ఇవన్నీ అప్పుడు వచ్చినవి. అందుకే మనకి తమిళనాడులో ఇప్పటికీ 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు, 6 మడై అని ఉంటాయి, అంటే వాళ్ళ పేర్లో ఉంటాయి. 6 మడై 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బంగారంలో కూడా ఉంటుంది. అంటే మీరు ఇక్కడ మన కాశీలో చూసారనుకోండి, శివుడు ఉంటాడు, శివలింగము. ఈ 4 పక్కల ఒక పక్క అమ్మవారు ఉంటుంది, ఒక పక్క విష్ణుమూర్తి ఉంటాడు, ఇంకొక పక్క వినాయకుడు ఉంటాడు. అంటే ఈ విధంగా 4 ఉంటారు. కానీ దీన్ని పంచాయతన పూజ అంటారు. కానీ అక్కడ కార్తికేయుడు కూడా ఉంటాడు, సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడు. ఎలా ఉంటాడని మీరంటే, అంటే సుబ్రహ్మణ్య స్వామి అక్కడ దీపము రూపంలో ఉంటాడు. అంటే మీరు జ్యోతి వెలిగించారనుకోండి, అంటే మీరు సుబ్రహ్మణ్య స్వామిని మీరు ఇప్పుడు నేను చెప్పాను వెళ్ళి దండం పెట్టుకోవడం ఏమీ లేదు, మీరు ఒక దీపం వెలిగిస్తారనుకోండి, ఆ దీపం వెలుగుతూ బంగారు రంగులో ఉంటుంది కదా, ఆ రంగుయే సుబ్రహ్మణ్య స్వామి. ఆ దీపాన్ని 2గా మీరు అనువర్తించుకుని ఆరాధించవచ్చు. ఒకటి మహాదేవుడు, మీరు మహాదేవుణ్ణి ఆది అంతం లేని వాడిని మనం చూడడం కష్టం. అలాంటి వాడిని మీ యొక్క సూక్ష్మ రూపంలో ఈశ్వరాన్ని నేను చూడాలి అనుకున్నారనుకోండి, మీరు మీ కళ్ళకి ఎదురుగా ఒక టేబుల్ వేసుకొని అక్కడ ఒక దీపాన్ని పెట్టుకొని ఆ దీపాన్ని మీరు చక్కగా చూస్తూ ఉన్నట్లయితే ఆ దీపము మీరు చూస్తూ ఉన్నప్పుడు అది ఒక శివలింగ ఆకృతిని పొందుతుంది. లేదా అది గాలికి అటు ఇటు రెపలాడుతుంటే ఈశ్వరుడు తాండవం చేస్తున్నాడు అని మీరు భావన చేశారనుకోండి, మీకు ఈశ్వర సాక్షాత్కారమైంది. అలా కదలకుండా అది నిశ్చలంగా నిలబడింది అనుకోండి, అది సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం. అంటే ఇక ఈ విధంగా చెప్తున్నాం. అంటే మనకి తమిళనాడులో ఉన్న వాళ్ళు చూడండి, ఇంకంతలా నగలు వేసి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం బాగా ఉంటుంది. మనం కూడా నగలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంటుంది. అంటే ఐషద్వర్గముల ఏదవుతుంది. అంటే మళ్ళా అందులో కలిపురుషులుగా ప్రవేశిస్తాడు, కాబట్టి జాగ్రత్త పడాలి. తపసే అవతారమై, తపసే ఆస్తిగా, తపసే ఫలమని నిరంతరము యవ్వన రూపంలో ఓ ప్రియపుత్ర నీకు ఒక నమస్కారము. చూడండి, ఈయన పుట్టింది ఎక్కడ? కైలాసంలో. ఎవరికి పుత్రుడు ఈయన? సాక్షాత్ ఈశ్వరుడికి పుత్రుడు, సాక్షాత్ జగన్మాతకు పుత్రుడు. అంటే సమస్త విశ్వము, సమస్త ఇంద్రుడి పదవి కూడా ఈయనకి అవలీలగా వస్తుంది. కానీ అలాంటి వాడు కూడా అంతమంది దేవతలను సంహారం చేసిన తర్వాత కూడా అవన్నిటిని పక్కన పెట్టి ఇంటికి దూరముగా, ఎక్కడ కైలాసం, ఎక్కడ దక్షిణ దిక్కు, దూరముగా, అంటే తపస్సు భంగం కాదు. దగ్గరుంటే మళ్ళా పిలుస్తారేమో. మనం కూడా రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు అయోధ్య నుంచి చిత్రకూటానికి వచ్చాడు. ఈ చిత్రకూటానికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఒక 2 నెలలకు 3 నెలలకు ఎవరో ఒకరు వచ్చిపోతున్నారు. లక్ష్మణుడికి చెప్పాడు, లక్ష్మణ మనం ఎక్కడి నుంచి మక్కా మార్చేయాలి,
ఎందుకంటే మనకి దగ్గరలో ఉంది, ఒక 200-300 కిలోమీటర్ల అయోధ్య ఉంది, కాబట్టి ఎవరో ఒకరు వస్తారు. కాబట్టి మనం ఇక్కడి నుంచి ఇంకా దక్షిణ దిక్కుకే పోవాలి. అంటే చూడండి, రాముడు అంతటి వాడు కూడా దక్షిణ దిక్కుకి ఎందుకు వెళ్ళాడంటే కర్మఫలం ఉంది కాబట్టి. అంటే కానీ మన అదృష్టం దక్షిణ దిక్కు నుంచి మనం ఉత్తరం వచ్చాము. సాక్షాత్ గంగామాత కూడా ఈ యొక్క ఉత్తర ప్రవాహమైంది. అంటే ఆమె దక్షిణ దిక్కుకు వెళితే ఉత్తరం, అంటే ఉత్తరం ఎవరు చూస్తూ ఉంటారో వాళ్ళు మోక్షకారకులు అవుతారు. ఇది అనమాట. అంటే ఇక్కడ చూడండి, తపసే అవతారమై తపసే ఆస్తిగా కలిగి తప ఫలమే వరం అనుకుని వచ్చిన వాడివి నీవు అంటున్నాడు. అంటే ఈ అగస్త్యముని అనుకుంటున్నాడు, నిజంగా ఈయన ఈశ్వరుడి పుత్రుడు కదా, కాశీలో కదా ఉండాలి. నేనేమో కాశీ 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 అనుకుంటున్నాను, ఈయనేమో కాశీ నదిలో ఒక 3000 కిలోమీటర్లు ఈ యొక్క దక్షిణ దిక్కులో వచ్చి కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఇందులో మర్మం ఏదో తెలుసుకుందాం, అంతే కదా. నిజంగా లేకపోతే తండ్రి గొప్ప పౌరుడు అనుకోండి, ఇలా ఉన్నప్పుడు ఒక తండ్రి ప్రధానమంత్రి అనుకోండి, కొడుకు ఎక్కడో ఒక కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, దానిలో మనకి చాలా ఆశ్చర్య అర్థకాలు ఉంటాయి. ఏమిటిరా నాయన, మీ నాయన అంత స్థాయిలో ఉన్నాడు, నువ్వు ఇలా ఉన్నావని. అంటే దీన్ని సున్నితంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఎందుకంటే అందులో ఎన్నో ధర్మ శిక్షణాలు ఉంటాయి. మనం నిజంగా వెళ్ళాలనుకోండి, మా నాన్నగారండి ఒక 2 సంవత్సరాలు లోకం గురించి తెలుసుకుని రమ్మని రావడం, నా పేరు వాడవద్దు, నా పదవి వాడవద్దు, లోకం గురించి అప్పుడే కదా తెలుస్తాయి. ఇదే చెప్పచ్చు. అంటే ఎన్ని శ్రేయస్సులు సంపదలు మూలమున్నా ఓ భగవత్ స్వరూప నీకు ఒక నమస్కారము అని చెప్తున్నాడు. గడ్డి పొదలో జన్మించిన ఓ ప్రభువ, ఉదయ సూర్యుని వలె కాంతితో 6 తల్లులు కలిగిన నీకొక నమస్కారము. అంటే ఆయన గడ్డి పొదలో మరొక రోజు చెప్తాను నేను ఈ స్కంద జన్మ ఎలా ఉందో. అంటే గడ్డి చివరికి ఆయన గడ్డి పొదలలో పడిపోతే అక్కడ జన్మిస్తాడు. జన్మించినప్పుడు 6 ముఖాలు ఉంటాయి. 6 ముఖాలకి ఈ యొక్క 6 కృతికలు వచ్చి ఆయన్ని పాలుస్తారు. అలాంటి నీకు ఒక నమస్కారము. తల్లిదండ్రులచే దూరమై ఏ బాధాబంధి లేకుండా ఏ కలవరము లేకుండా విశ్వము నీవే అన్నట్టుగా తపస్సులో ఉన్న నీకు ఒక నమస్కారం. రుద్రులు జనన మరణ వార్ధక్యం అధిగమించిన అద్భుతమైన శక్తి కలిగిన నీకు ఒక నమస్కారము. ప్రపంచంలో అతి గొప్ప 7 పర్వతములు కలవు. అటువంటి పర్వతంలో విశాఖ అనే పర్వతాన్ని నీ అరచేతిలో శక్తిగా పొందిన వాడవు అని చెప్తున్నాడు. అంటే దాని గురించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. కౌంచ పర్వత శత్రువు, తారకా సమ్మకి శత్రువు, అలాగే స్వాహాదేవికి, గంగాదేవికి, కృత్తికలకు, ఆది దంపతులకు ప్రియమైన పుత్రుడైన నీకు నమస్కారము. ఎందుకంటే స్వాహాదేవి కంటే అగ్ని స్వరూపమే ఆయన, అందుకని ఆవిడికి ఆయనకి పుత్రుడు. అలాగే గంగామాతకి, ఎందుకంటే గంగమ్మ ధరిస్తుంది ఆయన్ని, కాబట్టి గంగమ్మ పుత్రుడు. అలాగే కృత్తికలకు పుత్రుడు. గంగమ్మ కూడా భరించలేక ఆ వేడిని భూమి మీద వదులుతుంది. ఓ అగస్త్యముని నీ స్థుతికి బహు ప్రసన్నమైతిని. అంటే ఈ యొక్క అగస్త్యుని చేసినటువంటి ఈ స్థుతికి ఇది ఉందమ్మా మనకి కాశీఖండంలో. అంటే అగస్త్య స్థుతి ఈ యొక్క స్కందునికి చేసినది. ఇప్పుడు నేను ఆది మీకు అర్థమయ్యేదానికి ఇలా చెప్పాను. ఈ స్థుతిని ఎవరు వింటారో ఓ అగస్త్యముని, ఎవరు నీ కాశీలో నీవు ప్రతిష్ఠించినటువంటి అగస్త్య కుండం, ఒకరోజు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అగస్త్యుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, అగస్త్య కుండుంది, లోపాముద్రాదేవి కాశీలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళట మనము ఒక రోజు ఈ తిలదానాలు చేసిన, పూజలు చేసిన, దాన ధర్మాలు చేసిన వారికి తప్పకుండా మోక్షం వచ్చేందుకు నేను ప్రయత్నిస్తానని చెప్పాడు వరము ఈ యొక్క స్కందుడు. అంటే ఈ అగస్త్యముని పొగడతకు, అంటే మనం కూడా ఎప్పుడైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మనకంటే ఉన్న వాళ్ళని మనం ఒక నమస్కారం పెట్టి, అయ్యా మీరు ఇలాంటి వాళ్ళంటే అలాంటి వాళ్ళంటే అన్నామనుకోండి, మనకి కావలసిన పని త్వరగా అయిపోతుంది. లేదా మనం అక్కడికి వెళ్ళి ముక్కు ముసుకుని కూర్చున్నాం అనుకోండి, ఇది లౌకికం, మన పిల్లలకు కూడా ఇది నేర్పాలి. ఒకవేళ పని కోసమే కాదు, మనం పని కోసమే ఒకరిని పొగడనక్కర్లేదు. నిజంగా ఇతరుల యొక్క గొప్ప లక్షణాలను పొగిడినంత మాత్రమచే మనకి ఎన్నో పాపాలు పోతాయి. ఎందుకంటే పాపరహితుడే అది చెప్పగలడు. పాపము ఉన్నవాడు వేరే ఒకరి గొప్పతనాన్ని ఒప్పుకోడు. మనలో పాపమో కల్మిషమో ఉందనుకోండి, ఇతరుల గొప్పతనము, ఇతరుల మంచితనముని మనం ఒప్పుకోము, మనం వినము.
కానీ మనం నిజంగా పొంగి చెప్తున్నాము అంటే నిజంగా మనలో ధర్మము స్థానంలో ఉంది, న్యాయం స్థానంలో ఉంది, నీతి ఉంది, నియమం ఉంది అంటే ఇవన్నీ మీలో ఉన్నాయనుకోండి, ఈశ్వరుడు మీ దగ్గరికి వస్తారు. కాబట్టి మన బిడ్డలకి ఎవరెవరైనా మంచి వాళ్ళు ఉంటే అందుకు ఒక నమస్కారం పెట్టరా వాళ్ళకి కనపడ్డప్పుడు, లేదా వాళ్ళ పాదాలు మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటాను. ఒక తల్లికి ఒక బిడ్డ పుడితే నీ కొడుకు అల్పాయుషుడమ్మా అన్నాడు ఒక ఆయన వచ్చి. అప్పుడు ఇదేమిటండి నాకు లేక పుట్టాడు నేను అల్పాయుషుడు అన్నావు ఏమి అంటే, సరేమ్మా నీ యొక్క బాధను విన్నాను, నేను నీకు ఒక పని ఇస్తాను, ఎవరు కనపడ్డా వాడికి నీ కొడుకుని కాళ్ళకి దండం పెట్టమని చెప్పన్నాడు. ఎవరో ఒక సత్పురుషుడు లాంటి ఓ మహానుభావుడు వచ్చాడు హిమాలయాల నుంచి, వాడి కాళ్ళు రెండు పట్టుకొని నమస్కారం అండి గురువుగారు అనగానే ఆయన ఎందుకంటే కాళ్ళకి పెట్టి 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 ఆ యొక్క ఆనందంలో ఈ పిల్లవాడు ఆ యొక్క మహర్షి కాళ్ళు గట్టిగా పట్టుకొని ఒక నమస్కారం పెట్టగానే ఆ మహర్షి ఏమనంటే చిరంజీవ 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 అన్నారు. చూడండి ఎంత సింపుల్ గా దొరికినటువంటి అవకాశం ఇది. అంటే అప్పుడు మళ్ళా ఆ తల్లి అనింది, అయ్యా వాడికి ఆపై ఇది ఉందని చెప్పారండి, మీరు ఇలా అంటున్నారు అంటే ఈశ్వరుడు లేదమ్మా నా నోటుగుళ్ళ పలికిందంటే జరుగుతుంది. అంటే కొన్ని గండాలు ఉంటాయి, ఈ గండాలు తప్పించడానికి ఇది చాలా సందర్భాల్లో అందరికీ దొరకదండి. ఎందుకంటే నేను వాస్తు శాస్త్రాన్ని తెలుసుకున్నాను, అలాగే చాలా శాస్త్రాలు తెలుసుకున్నాను, ఇవన్నీ నేను ఇతరులకి చెప్పాలని ప్రయత్నించాను. కానీ మా గురుదేవులు వద్దు అలా చెప్పకు, ఎందుకంటే ఇతరుల కర్మానుసారం అవి జరగాలి, దాన్ని ఆపడానికి నువ్వెవరండి. అది ఏదో ఆపద్ధర్మంలో ఎవరో నీకు స్మరణకు వస్తారు, ఎవరో వాళ్ళు వస్తారు, అప్పుడు దాన్ని వాడు. అంతేకాని ఎప్పుడు పడితే మనం అలా చెప్తే అది వ్యాపారం అయిపోతుంది. వ్యాపారంలో కూడా అలా చేస్తే చివరికి ఇబ్బంది తప్పదు. జై కాశీ విశ్వనాథ్, జై కాశీ.